clinical performance from South Africa. It's not just a win. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ టోర్నమెంట్లోనే. ఇండియా ఆల్ సెట్ టు విన్ ద మ్యాచ్ అనుకున్నా. వేర్ డిడ్ ఇండియా గో రాంగ్? కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ ఎట్ ఇట్స్ బెస్ట్. ఇండియాకి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఆల్ ఓవర్ ఈ వరల్డ్ కప్ లో. వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఆడిపించారు హెడ్ ఆఫ్ అక్షర్ పటేల్? $1 మిలియన్ క్వశ్చన్ అది. అక్కడ మేనేజ్మెంట్ మిస్టేక్ 100% ఉంది. ఇట్ వాజ్ అ బ్లండర్. మేబీ బ్రేక్ ఇవ్వచ్చు అభిషేక్ శర్మకి. అండ్ వాళ్ళ ప్లానింగ్ ఏదైతే చేశారో స్ట్రాంగ్ ఇండియన్ సైడ్ అగేన్స్ట్, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సౌత్ ఆఫ్రికా అడ్వాంటేజ్ అని లాస్ట్ వీడియోలో చేసినప్పుడు చాలామంది కమెంట్స్లో అన్నారు, మీరు సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అంటారా? లాస్ట్ వీడియోలో కూడా పాకిస్తాన్కి అడ్వాంటేజ్ ఉంది అన్నారు. కానీ నేను కండిషన్స్ బట్టి సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 3 మ్యాచెస్ ఆడారు ఈ వెన్యూలో. వాళ్ళకి సేమ్ హోటల్లో ఉంటారు, సేమ్ డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళకి ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో తెలుసు, గ్రౌండ్లో అట్మాస్ఫియర్ తెలుసు, గ్రౌండ్ బౌండరీ లైన్ ఎంత ఉంటుందో తెలుసు, అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. పిచ్ కండిషన్స్ నుండి అన్నీ కూడా వాళ్ళు ఎక్లమటైజ్ అయ్యారు. ట్రావెల్ ఎక్కువ చేయలేదు, ఓన్లీ ఢిల్లీ ఒకటే పక్కనే వెళ్ళేసి రావడం జరిగింది. అందుకనే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది అని నేను చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ ప్లానింగ్ ఏదైతే చేశారో స్ట్రాంగ్ ఇండియన్ సైడ్ అగేన్స్ట్, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఇట్స్ నాట్ జస్ట్ ద విన్. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ టోర్నమెంట్లోనే. సౌత్ ఆఫ్రికా ఎలా ఇండియా అగేన్స్ట్ బీట్ చేయాలి అని ఒక బ్లూ ప్రింట్ అయితే చేసి ఇచ్చారు. ఇండియాకి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఆల్ ఓవర్ ఈ వరల్డ్ కప్లో. ఇంకా ఛాన్స్ ఉంది, ఛాన్స్ కాదు, సెమీఫైనల్ వెళ్ళే డెఫినెట్ క్లియర్ కట్ ఛాన్స్ అయితే ఉంది. అన్నీ కూడా డిస్కస్ చేస్తాయి ఈ వీడియోలో. వేర్ డిడ్ ఇండియా గో రాంగ్ అన్నీ కూడా మాట్లాడాలి మనం. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా విషయానికి వద్దాం. వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అది అక్కడ గతంలో రికార్డ్ అన్నీ కూడా కాదు. నేను మళ్ళీ అదే రీట్రేట్ చేస్తాను. గతంలో రికార్డ్ ఎవరు కూడా చూడరు. ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ ఎంతమంది గెలిచారు అవన్నీ కాదు అక్కడ జరిగింది. పిచ్ కొంచెం డ్రై ఉంది అని అక్కడ మాక్రమ్ చెప్పడం జరిగింది టాస్ అప్పుడు. ఒకవేళ నార్మల్ అహ్మదాబాద్ పిచ్ అయితే బహుశా బౌలింగ్ చేసేవారు, కానీ పిచ్ డ్రైగా ఇచ్చారు. మీరు 2023 వరల్డ్ కప్ ఫైనల్లో చూసుకుంటే అక్కడ ఆస్ట్రేలియా 50 ఓవర్ మ్యాచ్ అది, డే అండ్ నైట్ మ్యాచ్. డే టైంలో ఇంకా స్లోగా ప్లే చేస్తుంది, నైట్ టైం వచ్చేసరికి డ్యూ వస్తుంది ఆ టైంలో. కాబట్టి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ ఇది నైట్ గేమ్, డ్యూ ఎక్కువ రాదు. అందుకనే మాక్రమ్ బ్లాక్ సాయిల్ పిచ్, అది కూడా బ్లాక్ సాయిల్ పిచ్చే, ఇది కూడా బ్లాక్ సాయిల్ పిచ్చే. ఇండియాకి బహుశా బ్లాక్ సాయిల్ పిచ్ కలిసి రావట్లేదేమో. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాళ్ళ టీంలో మాత్రం అంటే స్ట్రాంగ్ టీం ఆడింది. వాళ్ళ ఎప్పుడు కూడా బెస్ట్ టీం ఏదైతే ఉందో అదే ఆడింది. వర్సెస్ న్యూజిలాండ్ ఏదైతే టీం చూసామో అదే టీం ఆడిపించడం జరిగింది. 20-3 మీరు అక్కడ ఇండియన్ చేంజ్ కనుక చూస్తే ఆర్ నో చేంజ్ ఏదైతే చేశారో ఫ్రమ్ లాస్ట్ మ్యాచ్, అది కూడా డిస్కస్ చేయాలి. వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఆడిపించారు హెడ్ ఆఫ్ అక్షర్ పటేల్? చాలా డిబేటబుల్గా మారిపోయింది. డిస్కస్ చేస్తా. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ నుంచి వద్దాం. హర్షదీప్ సింగ్ స్టార్ట్ చేశాడు. తర్వాత బుమ్రా బ్రేక్ త్రూ అందించాడు. ఎలా అయితే క్వింటన్ డికాక్ని అవుట్ చేశాడు, రౌండ్ ద వికెట్ నుండి లోపలికి సీమ్ అయింది బాల్ అండ్ బౌల్డ్ చేయడం, టాప్ ఆఫ్ లెగ్ స్టంప్ దాకింది. తర్వాత రాయన్ రికిల్టన్కి ఓవర్ ద వికెట్ వేశాడు. మీరు చూసుకుంటే క్వింటన్ డికాక్ రౌండ్ వేశాడు, రాయన్ రికిల్టన్కి ఓవర్ వేశాడు. స్ట్రాటజీ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా అవుట్ స్టాండింగ్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత మెచ్చుకున్నా తక్కువే. తను ఒక కంప్యూటర్ లాగా వర్క్ అవుతుంది తన బ్రెయిన్. ఆ కటర్ వేశాడు అండ్ తను కూడా అవుట్ చేశాడు. 3 వికెట్స్ కోల్పోయారు సౌత్ ఆఫ్రికా. 20-3 మాక్రమ్ని అక్కడ హర్షదీప్ కూడా అవుట్ చేసేసాడు. ఇండియా ఆల్ సెట్ టు విన్ ద మ్యాచ్ అనుకున్నాం. 150 లోపల ఆల్ అవుట్ చేసేస్తారు అనుకున్నాం. కానీ మిల్లర్ ఇంకా బ్రెవిస్ ఎలా అయితే ఆడారో, కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ ఎట్ ఇట్స్ బెస్ట్. వరుణ్ చక్రవర్తిని టేక్ ఆన్ చేశారు. వరుణ్ చక్రవర్తిని బ్రెవిస్ ఒక మంచి పని ఏం చేశాడంటే, అవుట్ సైడ్ లెగ్ స్టంప్ జరిగి ఆ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ని స్క్వేర్ ఆఫ్ ద వికెట్ కొట్టాడు. అప్పుడు వరుణ్ చక్రవర్తి ఏం చేశాడు, ఫుల్ లెంత్ వేయాల్సి వచ్చింది. వేసినప్పుడు తన స్ట్రెంత్కి వేసాడు, స్ట్రైట్గా 6 కొట్టాడు. దట్ ఈస్ ద గేమ్ ప్లాన్ అగేన్స్ వరుణ్ చక్రవర్తి. అక్రాస్ ఆడే బ్యాటర్స్ అవుట్ అవుతారు. ఎప్పుడైతే ఆఫ్ సైడ్ ఇంకా స్ట్రైట్ ఆడే బ్యాటర్స్ సక్సెస్ఫుల్ ఉంటారు. వర్సెస్ వరుణ్ చక్రవర్తి బ్లూ ప్రింట్ చూపించాడు బ్రెవిస్ ఎలా ఆడాలి వరుణ్ చక్రవర్తిని. టేక్ ఆన్ చేశాడు వరుణ్ చక్రవర్తిని మిల్లర్. ఇంకా అక్కడ బ్రెవిస్ వరుణ్ చక్రవర్తి అన్న థ్రెట్ని మొత్తంగా అక్కడ డిఫ్యూజ్ చేసేసారు. ఎక్కడ కూడా థ్రెట్ లాగా అనిపించలేదు. వరుణ్ చక్రవర్తి 46 రన్స్ ఏమో ఇచ్చాడు తన 4 ఓవర్స్లో. ఇండియా అక్షర్ పటేల్ని ఎందుకు డ్రాప్ చేశారు? $1 మిలియన్ క్వశ్చన్ అది. వైస్ కెప్టెన్ తను ఈ టోర్నమెంట్లో. మీ మ్యాచ్ విన్నర్ 2024 వరల్డ్ కప్ ఫైనల్ అగైన్స్ ద సేమ్ ఆపోనెంట్ గుర్తున్నట్టయితే 47 రన్స్ స్కోర్ చేశాడు విత్ ద బ్యాట్ 29 బాల్స్లో. ఒక సైడ్ విరాట్ కోహ్లీ ఆడుతుంటే అక్షర్ పటేల్ నెంబర్ 5 నెంబర్ 6 వచ్చి తను ఒక మ్యాచ్ డిఫైనింగ్ నాక్ ఆడాడు. తనని అంత ఎక్స్పీరియన్స్ ఉన్న అక్షర్ పటేల్ని మీరు కేవలం 3 లెఫ్ట్ హ్యాండర్స్ అంటే క్వింటన్ డికాక్ ఇంకా రాయన్ రికిల్టన్ అంటే టాప్ ఆర్డర్లో ఆడతారు వాళ్ళు. మీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, బుమ్రా వేస్తాడు న్యూ బాల్తో, హర్షదీప్ సింగ్ వేస్తాడు, హార్దిక్ పాండ్యా కావాలంటే వేస్తాడు, వరుణ్ చక్రవర్తి వేస్తాడు పవర్ ప్లేలో.
మరి వాషింగ్టన్ సుందర్ ఎందుకు? కేవలం 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారన్న. ఇక్కడ ఇండియా దగ్గర టాప్ 8లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అయినా మహారాజ్ వేశాడు, తను వికెట్స్ కూడా తీశాడు. మీ బెస్ట్ ప్లేయర్స్‌ని ఆడిపియాలి. జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాచప్ అనో ఏదో, సరే మ్యాచప్ అనుకున్నారు. మరి రెండో ఓవర్ ఎందుకేయలేదు అక్షర్ పటేల్? ఫస్ట్ ఓవర్ ఎందుకేయలేదు అక్షర్ పటేల్? మీ మ్యాచప్ ఒకవేళ క్వింటన్ డికాక్, రాయన్ రికిల్టన్ అగేన్స్ట్ అయితే అందుకని అక్షర్ పటేల్ ఆడిపిస్తే మీ బ్యాటింగ్ కోసం ఆడిపించారు వాషింగ్టన్ సుందర్. ఇన్ఫాక్ట్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కోసం ఆడిపించారు. లేదు కదా, అక్షర్ పటేల్ ఇస్ డెఫినెట్లీ బెటర్ బ్యాట్ ఇన్ T20 క్రికెట్. మనకు ప్రూవన్ మ్యాచ్ విన్నర్. 90 మ్యాచెస్ ఆడాడు ఇండియాకి. మీ వైస్ కెప్టెన్ తను. మీరే వైస్ కెప్టెన్ చేశారు. తనని కూర్చోబెట్టడం ఇట్ వాజ్ అ బ్లండర్. ఇదేదో మ్యాచ్ ఓడిపోయారని అనట్లేదు. నేను మ్యాచ్ కన్నా ముందు వీడియోలో కూడా చెప్పాను, అక్షర్ పటేల్ ఆడాలి, క్లియర్ కట్ మ్యాచ్ విన్నర్ తను ఆడాలి అంటే అక్కడ ఒక మిస్టేక్ చేశారు. బట్ ఓవరాల్గా అక్కడ బ్యాటింగ్, ఎస్పెషలీ వాళ్ళ 3 బ్యాటర్స్ గురించి చెప్పాలి. బ్రెవిస్, మిల్లర్ అండ్ స్టబ్స్ ఎలా ఫినిష్ అందించాడో అవుట్ స్టాండింగ్. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ 20 రన్స్ స్కోర్ చేయడం మ్యాచ్ టర్న్ అయింది. డెఫినెట్గా 167 చేసింగ్, 170 చేసింగ్ టు 187 చేసింగ్. కొంచెం డిఫరెంట్ బాల్ గేమ్ ఉంటుంది. బ్యాటింగ్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఇండియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాక్రమ్ ఫస్ట్ ఓవర్ చాలా ప్రెడిక్టబుల్, వేస్తాడని మనకు తెలుసు. ఫస్ట్ ఓవర్ అభిషేక్ శర్మ కోసం వేస్తాడని మనకు తెలుసు. గురి ఒకరిదైతే అక్కడ బలి అయింది ఇషాన్ కిషన్. ఎందుకు బలి అయ్యాడంటే స్ట్రైక్ అక్కడ ఇషాన్ కిషన్ తీసుకున్నాడు, 3 డాట్ బాల్స్ అయింది, పెద్ద షాట్ కొడతాడు అందరికీ తెలిసిందే. అక్కడ కొంచెం గ్రిప్ అయింది, బాల్ అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ ఒక ఫస్ట్ బాల్ ఒక 4 వచ్చింది, రిలీవ్ అనుకున్నాం, ఒక 6 కొట్టాడు రబాడా అని. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా గేమ్ ప్లాన్, మీరు బ్యాటర్ టు బ్యాటర్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు వేసే గేమ్ ప్లాన్, అభిషేక్ శర్మకి డీప్ పాయింట్, డీప్ కవర్ పెట్టారు. అక్కడ పెట్టి వైడ్ స్లో రన్ వేస్తున్నారు, పేస్ అస్సలు ఇవ్వలేదు. వైడ్ స్లో రన్ వేస్తే అభిషేక్ శర్మ కూడా ఇట్లా లెగ్ స్టంప్ వైపు పెరిగి ఇట్లా కొడదాం అనుకుంటున్నాడు, బీట్ అవుతున్నాడు. తర్వాత యాన్సన్ స్టంప్ లైన్ నకిల్ బాల్ వేసాడు, స్లో రన్ మిస్ టైం అయింది. బాష్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. అభిషేక్ శర్మ గాన్ 15 రన్స్కి. అప్పుడు తిలక్ వర్మ, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్, ఎందుకంటే అందరు స్ట్రైక్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ తిలక్ వర్మ ఇస్ ఓన్లీ బ్యాటర్ ఈ టీంలో ఎవరైతే తను సిమెంట్ అంటే ఎట్లయితే సిచ్యువేషన్ ఉందో దాని తగ్గట్టు ఆడగలుగుతాడు. మీకు ఇషాన్ కిషన్ ఫస్ట్ ఓవర్లో అవుట్ అయినప్పుడు సెకండ్ ఓవర్లో తిలక్ వర్మ షాట్ ఆడడం వాజ్ నాట్ ఆన్ ఎట్ ఆల్. మీరు వరల్డ్ కప్ ఆడుతున్నారు, ఇట్స్ నాట్ బైలాటరల్ సిరీస్. వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లో బ్యాటర్ ఉండాలి. విరాట్ కోహ్లీ ఏం చేసేవాడు గతంలో, తను ఉండేవాడు 15 ఓవర్స్ 17 ఓవర్స్, వేరే బ్యాటర్స్ రొటేట్ అయ్యేవారు, వాళ్ళు పెద్ద షాట్స్ ఆడేవారు, ప్రెషర్ తిలక్ వర్మ తీసుకునేవాడు. అది తిలక్ వర్మ చేయకుండా సెకండ్ ఓవరే ఆ షాట్ ఆడడానికి వెళ్ళడం, కాన్ఫిడెన్స్ తనది కూడా లో అయిపోతుంది. ఈ నాక్ తర్వాత అభిషేక్ శర్మ లో ఉంటుంది. సో ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ అయితే డెఫినెట్లీ రేజ్ అవుతున్నాయి. ఇది ఓడిపోయారనే కన్సర్న్స్ రేజ్ అవుతాయి డెఫినెట్గా. గెలిచినంతసేపు అన్నీ ఓవర్ షాడో చేసేస్తాయి, ఓడిపోయినప్పుడు కన్సర్న్స్ రేజ్ అవుతాయి, అది కామనే. తిలక్ వర్మ మీద కూడా రేజ్ అవుతుంది. తనకు స్టార్ట్స్ వచ్చినాయి, లాస్ట్ 4 మ్యాచెస్లో కన్వర్ట్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్లో తన షార్ట్ సెలెక్షన్ చాలామంది క్వశ్చన్ చేస్తారు, ఓడిపోయారు కాబట్టి. సూర్యకుమార్ యాదవ్ ఆడదాం అనుకున్నాడు ఒక ఎండ్, కానీ వేరే ఎండ్లో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. హార్దిక్ పాండ్యాని లేట్గా పంపించారు, శివం దూబేని లేట్గా పంపించారు, వాషింగ్టన్ సుందర్ని పంపించారు ఎట్ నెంబర్ 5. మీరు రిక్వైర్డ్ రన్ రేట్ 9 పాయింట్ చేంజ్ ఏదో ఉంది తను వచ్చినప్పుడు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి అది 12 క్రాస్ అయిపోయింది. అక్కడ ఏమైనా ఫాస్ట్గా ఆడాడా లేదు, కొంచెం లాంగ్ ఆడాడా లేదు. వాషింగ్టన్ సుందర్ తనని ప్రెషర్లో పంపించేశారు, తనకి ఒక రకంగా బలికి పంపించినట్టే. ఎందుకంటే బౌలింగ్లో 2 ఓవర్లే వేసాడు అండ్ బ్యాటింగ్లో చూసుకుని నెంబర్ 5లో వచ్చాడు, క్లూలెస్గా కనిపించాడు, అవుట్ అయిపోయాడు. తనని కూడా ఎక్కువ బ్లేమ్ చేయలేం. సిరీస్ అంతా కూడా ఎక్కువ మ్యాచెస్ ఆడకుండా డైరెక్ట్ వరల్డ్ కప్లో ఆడిపిస్తే తను కూడా డెఫినెట్లీ ప్రెషర్ ఫీల్ అవుతాడు. అక్కడ మేనేజ్మెంట్ మిస్టేక్ 100% ఉంది. సరే, అక్కడ దాని తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతూనే ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ బౌలింగ్ చేంజెస్, మాక్రమ్ ఎట్లయితే బౌలింగ్ చేంజెస్ చేశాడో, ఎంగిడి స్లోవర్ 1 యార్కర్, స్లోవర్ 1 డిప్ అవుతున్న స్లోవర్ 1 అద్భుతంగా వేసాడు తను. అండ్ మొత్తం బౌలింగ్ లైనప్ కూడా యాన్సన్ ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం, బాష్ ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం, అండ్ స్పిన్నర్ మహారాజ్ తను ఒక ఓవర్లో 3 వికెట్లు తీయడం. క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇది ఇండియా కావాలని బ్లాక్ సాయిల్ పిచ్ చేయించుకొని సౌత్ ఆఫ్రికాతో ఆడారు. మనం మాట్లాడుకున్నాం, రెడ్ సాయిల్ ఉంటుంది, రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ పిచ్ కూడా ఉంటుంది అహ్మదాబాద్లో. కానీ బ్లాక్ సాయిల్ పిచ్లో ఏమనుకున్నారంటే పేస్ ఉండదు సౌత్ ఆఫ్రికాకి. ఆ పిచ్లో అక్కడ డామినేట్ చేద్దాం అనుకున్నాం. సౌత్ ఆఫ్రికా స్లోవర్ వన్స్ చాలా అద్భుతంగా వాళ్ళు వేశారు, ఎట్లయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఆ స్లోవర్ వన్స్, స్లో బౌన్సర్స్, స్లో కటర్స్ వేయడం అంతా కూడా అద్భుతంగా చేశారు. కాబట్టి ఇండియాకి ఏ ఆన్సర్ లేదు. డామినేటింగ్ పర్ఫార్మెన్స్, 78 రన్స్తో ఓడిపోయారు ఇండియా. ఆ లాస్ వల్ల నెట్ రన్ రేట్ 3.4, 3.6 పడిపోయింది. అది కూడా చాలా హ్యూజ్ ఫ్యాక్టర్ అయిపోతుంది ఈ సిరీస్లో. ఎందుకు అంటున్నానంటే ఈ టోర్నమెంట్లో ఎందుకంటున్నా నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడాలి, తర్వాత వెస్టిండీస్తో ఆడాలి. జింబాబ్వేతో 26th ఉంటుంది, అది చెన్నైలో ఆడబోతున్నారు. వెస్టిండీస్ తోటి ఫస్ట్ మ్యాచ్ అది కోల్కతాలో ఉంటుంది. సపోజ్ జింబాబ్వేతో గెలిచారు, అది బెటర్ నెట్ రన్ రేట్తో గెలవాలి. ఇప్పుడు ఎంతైతే ఓడిపోయారో అట్లీస్ట్ దాంతో గెలిస్తే నెట్ రన్ రేట్ బెటర్ అవుతుంది. వెస్టిండీస్ తోటి అది డూ ఆర్ డై మ్యాచ్ అయిపోతుంది. వెస్టిండీస్ ఒకవేళ జింబాబ్వే తోటి ఈరోజు గెలిస్తే
వాళ్ళు సౌత్ ఆఫ్రికా తోటి ఓడిపోవాలి. ఇండియా షుడ్ హోప్ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలవాలి అండ్ ఇండియా హ్యాస్ టు బీట్ ద బోత్ టీమ్స్. జింబాబ్వే ఇంకా వెస్టిండీస్ గెలిస్తే ఇండియా సెమీస్కి క్వాలిఫై అయిపోతారు. దట్ ఈస్ ద సినారియో. నెక్స్ట్ మ్యాచ్లో ఒకటే చేంజ్, అక్కడ అక్షర్ పటేల్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. ఓపెనింగ్లో అక్కడ చూసుకుంటే ఫస్ట్ 3 మ్యాచెస్ అభిషేక్ శర్మ 0, ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో 0. స్టార్ట్ అనేది రావట్లేదు. సంజు శాంసన్ తీసుకురావాలా ఇన్ ప్లేస్ ఆఫ్ అభిషేక్ శర్మ. నన్ను అడిగితే మేబీ బ్రేక్ ఇవ్వచ్చు అభిషేక్ శర్మకి, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది. అక్కడ సికిందర్ రాజా వేస్తాడు జింబాబ్వేకి ఆడుతున్నప్పుడు, ఆఫ్ స్పిన్నర్ ఉంటాడు. ఆఫ్ స్పిన్నర్కే లాస్ట్ 3 టైమ్స్ అక్కడ ఓపెనర్స్ అవుట్ అవ్వడం కాబట్టి సంజు శాంసన్ తీసుకురావడంలో తప్పులేదు. అది తిలక్ వర్మ ప్లేస్లో తీసుకొస్తారా, అభిషేక్ శర్మ ప్లేస్లో తీసుకొస్తారా, దట్ ఈస్ అ టీమ్ మేనేజ్మెంట్ కాల్. బట్ సినారియో గురించి వస్తే మళ్ళీ అందుకనే నెట్ రన్ రేట్ చాలా క్రూషియల్గా మారుతుంది. ఒకవేళ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాని ఓడిస్తే ఆర్ జింబాబ్వే సౌత్ ఆఫ్రికాని ఓడిస్తే ఇండియా ఒకవేళ 2 మ్యాచ్లు గెలవాలి, నెట్ రన్ రేట్ బెటర్ అవ్వాలి. దట్ విల్ బీ ద సినారియో. జింబాబ్వే ఒకవేళ ఈరోజు వెస్టిండీస్తో కొట్టి అండ్ సౌత్ ఆఫ్రికాని కూడా కొడితే, ఆర్ వెస్టిండీస్ జింబాబ్వేని కొట్టి సౌత్ ఆఫ్రికాని కూడా కొడితే 2 మ్యాచెస్ విన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి నెట్ రన్ రేట్ విల్ బీ వెరీ వెరీ క్రూషియల్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక హ్యూజ్ లాసే టీమిండియాకి. ఇట్స్ అ సెట్ బ్యాక్ బట్ టోర్నమెంట్ ఈజ్ స్టిల్ అలైవ్. సెమీఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బాగా ఆడుతుంది కాబట్టి వీల్ హోప్ దట్ సౌత్ ఆఫ్రికా జింబాబ్వేని ఇంకా వెస్టిండీస్ని ఓడిస్తుందని మనం హోప్ చేద్దాం అండ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ మనం గెలవాలని వీల్ హోప్ ఫర్ దట్. బట్ ఐ థింక్ డెఫినెట్లీ స్ట్రాటజీలో మిస్టేక్ అయితే ఉంది టీమిండియాది. బ్యాటర్స్ ఒకటే ఆట తీరుంది. మీరు బ్యాటింగ్ కూడా ఒకసారి అనలైజ్ చేస్తే అన్ని మ్యాచెస్లో కూడా స్ట్రగుల్ అనేది కనిపించింది. యూఎస్ఏ తోటి 77 for 6 సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. అక్కడ పాకిస్తాన్ తోటి ఓన్లీ ఇషాన్ కిషన్ ఫైర్ అయ్యాడు. మిగతా బ్యాటింగ్ అంతా కూడా చూస్తే 80 balls 95 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ నాక్ వాజ్ ద డిఫైనింగ్ నాక్. అండ్ నమీబియా తోటి కూడా స్ట్రగుల్ అవుతూ 200 క్రాస్ అయ్యారు. ఇట్ వాజ్ నాట్ ద బెస్ట్ ఎఫర్ట్ విత్ ద బ్యాట్ అని అయితే చెప్పొచ్చు. నెదర్లాండ్స్తో కూడా శివన్ దుబే నాక్ అండ్ హార్దిక్ పాండ్యా లాస్ట్లో కొట్టడంతో 170, 190 అక్కడ రీచ్ అయ్యారు. బట్ ఈరోజు మాత్రం టోటల్ కొలాబ్స్ చూసాం. ఏ బ్యాటర్ కూడా స్టెప్ అప్ అవ్వలేదు ఎక్సెప్ట్ ఫర్ శివన్ దుబే. ఆ 30 outs స్కోర్ చేశాడు. డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ విత్ ద బ్యాట్. బౌలింగ్ ఇష్యూ లేదు అంత పెద్దగా. మిడిల్ ఓవర్స్లో ఈరోజు వరుణ్ చక్రవర్తి ఆఫ్ డే, అది అవుతుంది, ఒక మ్యాచ్ అవుతుంది టోర్నమెంట్లో. ఆఫ్ డే ఉండడంతో ఆ టోటల్ అక్కడ దాకా వెళ్ళింది. బ్యాటింగ్ మాత్రం ఇంకా నాకు కాన్ఫిడెన్స్ అనేది కనబడట్లేదు. ఇషాన్ కిషన్ డీసెంట్ ఫామ్, హార్దిక్ పాండ్యా డీసెంట్ ఫామ్, శివం దుబే, సూర్య ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఈ వాజ్ నాట్ హిమ్సెల్ఫ్ ఇప్పుడు దాకా టోర్నమెంట్లో కాబట్టి. సో డెఫినెట్లీ కన్సర్న్స్ అనేది బ్యాటింగ్ లైనప్లో ఉంది. అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగైన్ జింబాబ్వే చేంజెస్ చేస్తారా, మేబీ చేయాలి. సంజు శాంసన్ ఆడిపించే అవకాశం ఉంటుంది అగైన్ జింబాబ్వే. నేను అనుకుంటున్నాను. ఆడాలా లేదా అది మీరు కమెంట్లో చెప్పండి. ఇంకా ఇండియా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఏమనుకుంటున్నారు, కాంబినేషన్స్ ఏమైనా మార్చుకోవాలా, అన్నీ కూడా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.